ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, ఈరోజు ఏ దానాలు చేయాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము భూమి మీద ఆహార కొరత నెలకొన్నప్పుడు మనుషులు బ్రహ్మ విష్ణుతో కలిసి శివుడిని ప్రార్థించారు. అప్పుడు పార్వతీదేవి మార్గశిర మాసము పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవిగా అవతరించి భూమిపై ఆహారాన్ని నింపింది. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి తిథిని అన్నపూర్ణ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణాదేవిని పూజించే వారి ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటుంది. ఆహారానికి లోటు ఉండదు. అన్నపూర్ణ జయంతి రోజు చేసే దానాలకు కూడా విశేషమైన ఫలితము ఉంటుంది. ఎవరైతే అన్నపూర్ణ జయంతి రోజున అమ్మవారిని పూజిస్తారో వారి ఇల్లు ఐశ్వర్యం సంతోషంతో నిండి ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారము అన్నపూర్ణ జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజున వస్తుంది. 2024 సంవత్సరంలో 14వ తేదీ డిసెంబర్ 2024 శనివారం సాయంత్రము 4:58 ప్రారంభమై 15వ తేదీ 2024 ఆదివారం మధ్యాహ్నము 2:31 పూర్ణిమ తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారము అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 15వ తేదీన జరుపుకోవాలి. ఎవరైతే ఈ రోజున ఆహారము బట్టలు దానం ఇస్తారో వారి జీవితంలో ఎప్పుడు ఆహారానికి బట్టలకు డబ్బుకు లోటు ఉండదు. ఈ రోజున అన్నదానము వస్త్రదానం చేసిన వారికి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అన్నపూర్ణ జయంతి రోజున పూజా విధానం తెలుసుకుందాము. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. పూజా స్థలంలో అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. తర్వాత అమ్మవారి పూజ కోసము కుంకుమ, పసుపు, అక్షంతలు, నైవేద్యము, తులసి దళాలను పూజా స్థలంలో ఉంచుకోవాలి. ఈరోజు అమ్మవారికి హల్వా, పూరీలతో పాటు కూరగాయల నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. పూజ సమయంలో అన్నపూర్ణాదేవి తల్లి స్తోత్రాలు మంత్రాలను పఠించాలి. అమ్మవారి మంత్రం ఓం అన్నపూర్ణాయై నమః 108 సార్లు జపించాలి.